ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ పస్కా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఆయన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేయునుగాక. ఆమేన్. దేవుడు ఆయన కృపని మీ మీద ధారాళముగా కుమ్మరించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి చాలా విపత్కరమైన పరిస్థితుల్లో, చాలా దారుణమైన పరిస్థితుల్లో మనందరం కూడా ఉన్నాం. అయినప్పటికీ ప్రభు మాకిచ్చిన ఈ కృపను బట్టి ఈ అంతరంగం ద్వారా మిమ్మల్ని కలుసుకొని మీ కొరకు ప్రార్థించడానికి, మీ కొరకు మొరపెట్టడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈరోజు పునరుత్థానపు ఆరాధనని ఈ రీతిగా ప్రారంభించుకోవడానికి కృప చూపించిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా కొనియాడుచు మరి ఈ ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం గడపడానికి ఆయనకు సమయాన్ని కేటాయించుదాం. దయచేసి ఆరాధన వీక్షిస్తున్న మీరందరూ కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపేసి దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపవలసిందిగా ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, కృపగలిగిన మా యేసు ప్రభువా, నీ దయగలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదిగో నాయనా, ఎన్నికలేని మమ్మును, ఏ పాటి వారమని మమ్మును ప్రభువా మీరు ప్రేమించి గడిచిన కాలమంతా కూడా నీ కృపతో మమ్మల్ని బలపరిచి, అయ్యా ఎందరో మా మధ్య నుండి నీ సన్నిధికి చేరినప్పటికీ మమ్మల్ని మీరు ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా నీ సన్నిధిలో ఈ ఆదివారమును గడపటానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. సన్నిధిని చేరిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభు ఎందరైతే ఈ లైవ్ను వీక్షిస్తూ ఉన్నారో వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని ఘనపరచడానికి, వాక్య భాగము ద్వారా ప్రభువా నీ యొక్క నామాన్ని మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆరాధన అంతటిలో మీరే తోడయ్యుండి నీ కృపని ధారాళముగా మా మీద కుమ్మరించి నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రియ ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకొని ప్రభు నామాన్ని మనం మహిమపరుద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలియను అనే పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మనం ధ్యానిద్దాం. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గం
యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా ఆదరినే నిలిచేవ నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా ఆదరినే నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము
లేనిదినే బ్రతుకలేరు. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే నైనా పెను తుఫానులేనైనా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులేనైనా, నీ కృపయే శాసించగా అవి అనగిపోయనే. నీ కృపయే శాసించునా అవి అనగిపోనా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. అందరూ నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ పాటలతో ప్రభునామాన్ని మనం ఇప్పటివరకు మహింపరిచి ఉన్నాం. సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్య ధ్యానంలోనికి. భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. మన త్రోవకి వెలుగు దేవుని యొక్క వాక్యం, మన పాదాలకి దీపం దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివాసము చేసిన ఆ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. శరీరధారి అయిన యేసయ్యని వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన జీవితాలని సరి చేసుకోవటానికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, ఈ ఘనమైన పరిశుద్ధ నామానికి మరొకసారి కృతజ్ఞతలు, స్తోత్రాలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకు ప్రభువా, పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరచటానికి, నీ నామాన్ని మహిమపరచటానికి నీవిచ్చిన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, కీర్తనకారుడు చెప్పినట్లుగా నీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నది. మా జీవితాలని వెలిగించే నీ వాక్యము అది అన్నటికీ ఆరిపోకుండా దాన్ని నిలిపేటువంటి నీ వాక్యము మేము ధ్యానించుకోబోతూ ఉండగా ప్రభా, ఎందరూ ఏ అవసరతలో ఉన్నారో, ఎందరూ
ఈ వాక్యం ద్వారా బలపరచబడటానికి మీరు ముందుగానే నియమించారో అట్టి వారందరినీ ఈ వాక్యం ద్వారా మీరు బలపరచండి, వాక్యం ద్వారా బాగు చేయండి, వాక్యం ద్వారా అయా ఆరోగ్యాన్ని ప్రసాదించండి, వాక్యం ద్వారా ఆశీర్వాదాన్ని ప్రసాదించండి, వాక్యం ద్వారా నీ కృపని ప్రసాదించండి, నీ దీవెనలతో నింపమని ఈ వాక్య ధ్యానవంతుడులు మీరు తోడై ఉండి సర్వఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం. 73వ కీర్తన 25వ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 25వ వాక్యం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. భక్తుడైన దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో ఆకాశములో ఉన్నటువంటి దేవుని మీద ఆయన సమస్త జీవితాన్ని, ఆయన కలిగిన సమస్త బాధలని, ఆయన కలిగిన సమస్తమైన వాటన్నిటినీ ఆకాశములో ఉన్నటువంటి దేవునికి ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తా ఆయన కలిగిన సమస్తాన్ని నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా అని సంబోధించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చాలామందిని గమనించినప్పుడు ప్రాముఖ్యంగా ఈ కాలం, ఈ శ్రమ కాలం, ఈ కష్టకాలం దేశమంతా ఎక్కడ చూసినా మరణ మృదంగం, దేశమంతా ఎక్కడ చూసినా చావు కేకలు, దేశమంతా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ నలుమూలలకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఎక్కడ చూసినా ఒకటే మాట, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నారు? ముఖం కనపడకూడదు మనిషికి, మాస్క్ పెట్టుకోవాలి, చేతులు కలపకూడదు, గ్లౌజులు పెట్టుకుంటున్నారు, శానిటైజేషన్ చేస్తున్నారు. ఈ రోత పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అంత క్రితం వరకు లేనటువంటి ఈ పరిస్థితి, ఈ ఆందోళన, ఈ మరణ మృదంగం, అంటే అంతకుముందు మరణాలు లేవా అంటే ఉన్నాయి, ఇంత దారుణంగా లేవు కదా, ఇంత దారుణంగా ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి లేదు కదా, ఎందుకు ఈ రీతిగా వచ్చింది అని చాలామంది ప్రశ్నిస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు లేడా, దేవుడే ఉంటే ఈ బాధలు ఎందుకు, దేవుడే ఉంటే ఇన్ని మరణాలు ఎందుకు, వీరందరూ చనిపోతూ ఉంటే, వీరందరూ మరణిస్తూ ఉంటే దేవుడు చూసి సంతోషిస్తున్నారా? దేవుడు చూసి వీరి మరణాన్ని ఆయన కోరుకుంటున్నాడా? కాదు. ఆకాశమందున్నటువంటి దేవుడు నీవు బాగుండాలని ఆయన కోరుకుంటారు, నేను బాగుండాలని ఆయన కోరుకుంటారు. ఆయన బిడ్డలైన వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. ఆయన బిడ్డలు అని పేరు పెట్టబడిన వారు
వారు ఆరోగ్యంగా ఉండాలి, సకల ఆశీర్వాదాలకి వారు పాత్రులుగా ఉండాలి అనే దేవుడు ఆశిస్తారు, కోరుకుంటారు. ఆయన చిత్తాన్ని మన పట్ల కలిగి ఉంటారు. కానీ మనం చేసిన దోషముల వల్ల, మనం చేసిన తప్పుల వల్ల, మనం చేసినటువంటి వ్యతిరేక కార్యాల వల్ల దేవుడు స్వయంగా ఏమీ చెయ్యలేక చేతులు కొట్టుకొని అలా చూస్తూ ఉన్నారు ఈ మరణాలన్నీ. యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మనుష్యుడు ఇంత దయనీయమైన పరిస్థితి ఎందుకు కలిగింది, ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? స్పష్టంగా యెషయా ప్రవక్త పలికినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మనం ఇక్కడ గమనించినట్లయితే, మీ దోషములు మీకును దేవునికి మధ్యలో అడ్డంగా వచ్చేసాయి. అంటే దేవుడు మిమ్మల్ని చూడాలి అని అంటే మీరు కనపట్టల్లా. ఒక మనిషి ఇప్పుడు ఇంకొక మనిషిని స్పష్టంగా చూడాలంటే మాస్క్ అడ్డొస్తుంది, చూడలేడు. ఒక మనిషి ఇంకొక మనిషిని స్పష్టంగా చూడలేని పరిస్థితి ఏ రీతిగా అయితే ఈ మాస్క్ కలగజేసిందో, దేవునికి మీకును మధ్యలో కూడా మీ దోషాలు ఆ రీతిగా ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు కనబడనీయకుండా చేస్తూ ఉన్నాయి. ఆకాశం వైపుకు మనం చూస్తున్నామంటే, ఆకాశం వైపుకి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామంటే అక్కడ ఎవరున్నారు? దేవుడైన యెహోవా ఆకాశములో నుండి, ఆయన సింహాసనముగా కలిగి ఉన్న ఆ ఆకాశములో నుండి ప్రతి మానవుడిని ఆయన స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈనాడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం గమనించాల్సింది, మన హృదయంలో ఉండాల్సినటువంటి ఒక్క మాట ఏమిటి అనంటే, ఆకాశములో నుండి దేవుడు చూస్తున్నారు మనల్ని. ఆయన చూసినప్పుడు నీకు దేవునికి మధ్యలో నీ దోషాలు అడ్డముగా ఉన్నాయా? ఆయన నిన్ను చూసినప్పుడు, ఆయన నిన్ను పరిశీలన చేసినప్పుడు, ఆయన నిన్ను వెతకి కనుగొందాము అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నీ ముఖాన్ని దేవునికి చాటేసేటువంటి వ్యక్తిగా, నీ ముఖాన్ని దేవునికి కనపడకుండా దాచుకునేటువంటి వ్యక్తిగా, నీ పాపము నీ ముఖాన్ని దేవునికి కనపడనీనంత వ్యక్తిత్వం, అలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఇకనైనా నువ్వు మారాలి. ఆకాశము వైపుకి మనం చూస్తున్నామంటే దాని అర్థం ఏమిటి? దేవుణ్ణి మనం చూస్తున్నామని అర్థం, దేవుణ్ణి అర్థిస్తున్నామని అర్థం. మన ప్రగాఢ స్వానుభూతిని చనిపోయిన వారి పట్ల, వారి కుటుంబం పట్ల చాలా సంతాపం మనం తెలియజేస్తూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే వేరొకరు కూడా మన పట్ల అలాగనే తెలియజేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి మనకి లేదు కనుక మనం గుర్తించాలి. ఏమని గుర్తించాలి? ఆకాశములో నుండి మన ప్రభువు మనల్ని చూస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించేటువంటి అట్టి హృదయం ప్రభు మనకి దయచేయునుగాక. మనము మర్చిపోతూ ఉన్నాం, లేదా విన్న వాక్యాన్ని పెడచెవిని పెడతా ఉన్నాం, లేదా తెలిసిన వాక్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము,
మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. దేవునికి విరుద్ధంగా నువ్వు ఏమి కట్టాలి అని అనుకున్నా, దేవునికి విరుద్ధంగా ఎన్ని జీవితాలు నువ్వు కట్టాలి అని అనుకున్నా, నీ జీవితం, నీ బిడ్డల జీవితం, నీ ఇరుగు పొరుగు వారి జీవితం, ఆ జీవితాలన్నీ కూడా అవి దేవునికి విరుద్ధంగా కట్టబడితే దేవుడు వాటిని ఏమాత్రం కూడా దీవించరు, ఆశీర్వదించరు. జ్ఞాపకం చేసుకో. తస్మాత్ జాగ్రత్త వహించాలి. ఏనాడు లేని పరిస్థితి ఈనాడు ఎందుకు వచ్చింది? ఏ రోజు మనం ఎరగనటువంటి పరిస్థితి ఈ రోజున మనం ఎందుకు ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం? బయటికి వెళ్ళాలంటే భయం, బయట నుంచి ఇంట్లోకి రావాలంటే భయం, ఏదైనా ఒక వస్తువు తీసుకొని రావాలంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం, ఏదైనా ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో, సందర్భాల్లో ఏమైనా వచ్చినాయి అంటే భయం. ఇక సావు అంటే ఇక అంతకు మించిన భయం ఇంకొకటి లేదు. ఇదివరకు చనిపోతే పాపం చివరి చూపుగా నన్ను చూసుకోవడానికి వెళ్ళేవాళ్ళు బంధువులు అయినటువంటి వాళ్ళు. కానీ ఈ రోజున దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ మరణ మృదంగం మోగిస్తూ ఉన్నటువంటి కాలంలో ఎవ్వరు కూడా సొంత అయినటువంటి వారు కూడా నిన్ను చూడటానికి ఈరోజు రాలేకపోతూ ఉన్నారు. వారిని చూడటానికి నువ్వు వెళ్ళలేకపోతూ ఉన్నావు. మనకి అయినటువంటి వారిని చనిపోతే వెళ్ళలేనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఈ రోజున మనం దిగజారిపోవటానికి గల కారణం ఏమిటి అంటే దేవుని ఉగ్రత మన మీదకు వచ్చేస్తుంది. ప్రియులారా, మనం ఈ వాక్యం ద్వారా గమనించి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆకాశములో దేవుడు ఆసీనునిగా ఉన్నారు. ఆకాశములో దేవుడు ఉన్నారు, అది గమనించాలి. స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి? ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం. మనము మానవులమైన మనుషులమైన మనము మన కలిగిన వాటిని బట్టి, మనం సంపాదించిన వాటిని బట్టి, మనకున్న వాటిని బట్టి, వాటన్నిటిని మనం చూసుకొని మనం విర్రవీగుతూ ఉంటే దేవుడు ఆటోమేటిక్గా వాటన్నిటినీ, ఆ కట్టడాలన్నిటినీ కూల్చివేస్తారు. ఏ పాటిది మన జీవితం దేవునికి విరుద్ధంగా ఆ జీవితాన్ని మనం కడతా ఉంటే, దేవునికి విరుద్ధంగా మన బిడ్డల జీవితాలను మనం కడతా ఉంటే అవి ఏ పాటివి అని చెప్పి ప్రభువే సాక్షాత్తు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని యందలి భయం, భక్తి, విశ్వాసం, వినయం, విధేయత ఇవన్నీ ఉన్నవారు ఒక ఎత్తు అయితే, వీటన్నిటిని కలిగి ఉండి కూడా దేవుడు ఉన్నాడో లేదో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నవారు వాళ్ళొక్కళ్ళే ఒక ఎత్తు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకున్న భయంతో, భక్తితో, వినయ విధేయతలతో, విశ్వాసంతో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇక ప్రత్యేకంగా గుర్తు చేసుకోరు. దేవుడు లేడు అనేటువంటి అనుమానం వీళ్ళకి రాదు. వాళ్ళు అలానే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు, అలానే వాక్యాన్ని వాళ్ళు పాటిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇవన్నీ ఉండి కూడా దేవుడున్నాడో లేదో అనేటువంటి అనుమానం కలిగిన వారు ఈ రోజున చాలామంది అలాంటి వారు ప్రభువునందు నిద్రించారు. దేవుడు ఉన్నారా లేరా అనేటువంటి విధానములో అలాంటి అనుమానంతో కూడిన విశ్వాసం మనకొద్దు. దేవుడు ఉన్నారు. ఎక్కడున్నారు? ఆకాశములో సింహాసనాసీనునిగా అక్కడ నుండి ప్రతి ఒక్కరిని నా ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. అట్టి విషయాన్ని గ్రహించేటువంటి మనసు మనలో ప్రతి ఒక్కరికి ఆయనే అనుగ్రహించునుగాక. ఆ గ్రహింపు లేని జీవితం ఎందరైతే కలిగి ఉంటున్నారో ఈరోజు అలాంటి వారందరూ కూడా చనిపోతూ ఉన్నారు. ఏమిటి ఆ గ్రహింపు? ఆకాశంలో దేవుడు ఉన్నారు అనేటువంటి గ్రహింపు. ఆకాశంలో ప్రభు ఉన్నారు, ఆయన చూస్తున్నారు,
నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి క్రియని నా ప్రభువు ఆకాశములో నుండి ఆయన చూస్తూ ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? అదే ఆకాశము వైపుకి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే నా ప్రభువు నీకు ఆరోగ్యాన్ని కలిగించునుగాక, నా ప్రభువు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చునుగాక, అనేక మందికి ఆశీర్వాద కారకునిగా ప్రభువు నిన్ను మార్చుదురుగాక. ఆమేన్. ఆ గ్రహింపు రావాలి. ఆకాశములో ప్రభువు ఉన్నారు, ఆయన చూస్తున్నారు, ఆయన చూచుచున్న దేవుడు అనేటువంటి గ్రహింపు మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఆకాశంలో దేవుడు మాత్రమే కాదు, దురాత్మలు కూడా సంచారం చేస్తూ ఉంటారు. దురాత్మలు అంటే అప్పుడప్పుడు మన బిడ్డలకి పట్టినప్పుడు వదిలేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు పట్టినప్పుడు వృద్ధాప్యంలో వదిలేస్తూ ఉంటారు బిడ్డలు. అవి దురాత్మలు అంటే. దురాత్మలు కూడా ఆకాశంలో ఉంటాయి. ప్రియులారా గమనించాలి, దురాత్మలు కూడా ఆకాశంలో ఉంటాయి. ఈ ఆకాశాన్ని యూదులు ఎలా పరిగణించారంటే, ఆకాశాన్ని వాళ్ళు ఏడు ఆకాశాలు ఉన్నాయని చెప్పి పరిగణించారు. వారి పరిగణ చొప్పున 7 ఆకాశాలు ఉన్నాయి. ఆ 7 ఆకాశాల్లో ఎలా వాళ్ళు పరిగణించారు, ఎలా విభజించారంటే, మొదటి ఆకాశాన్ని మేఘములుగాను నీళ్లగాను వాళ్ళు విభజించారు. రెండవ ఆకాశాన్ని గ్రహాలు అంతరిక్షంగా విభజించారు. మూడవ ఆకాశాన్ని దురాత్మల ఆకాశంగాను, 4వ ఆకాశం పాతాళంగాను, 5వ ఆకాశం పరదైసుగాను, 6వ ఆకాశం దేవదూతల ఆకాశంగాను, 7వ ఆకాశం అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆకాశం దేవుని సింహాసనముగాను యూదులు ఈ ఆకాశాన్ని విభజించటం జరిగింది. దురాత్మల యొక్క ఆకాశం 3వ ఆకాశంగా వాళ్ళు విభజించారు. అందుకే ఇక్కడ మనం ఎఫెసీలో చదువుకున్నప్పుడు ఆకాశ మండలములో ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుచున్నాము. ఈ ఇటీవల కాలంలో కాలర్ ట్యూన్ ఒకటి పెట్టారు ఫోన్లో. ఏమిటి ఆ కాలర్ ట్యూన్ అంటే, ఫోన్ చేసినప్పుడు ఈ కరోనా గురించి యాడ్ పెట్టారు. యాడ్ అంతా అయిపోయినాక చివరిలో ఏమొచ్చింది, మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో పోరాడాలి, కానీ రోగితో కాదు మనం పోరాడాల్సింది. అలానే మనం పోరాడాల్సినటువంటివి శరీర సంబంధమైనవి కాదు. ఈ శరీర సంబంధమైన వ్యాధులతో కాదు మనం పోరాడాల్సింది. శరీర సంబంధమైనటువంటి బలహీనలతో మనం పోరాడకూడదు. మనం పోరాడాల్సింది ఎవరితో అనంటే, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడాలి. అట్టి బలము వాక్యం ద్వారా ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. దురాత్మల మండలాలతో, దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో ఈరోజు మనం ఆత్మలో విశ్వాసములో వెనకబడిపోయిన వారంగా ఉంటే పోరాడలేం. ఆత్మలో విశ్వాసములో వెనకబడిపోయిన వారంగా ఉంటే మనం పోరాడలేం. మనం పోరాడాల్సినటువంటి శక్తి, మనం పోరాడాల్సినటువంటి అట్టి బలం
వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా మనలో ప్రభు అనుగ్రహిస్తారు. చర్చిలు మూతపడ్డాయి, మందిరాలు మూసేశారు, వాక్యం వినట్లేదు, పాటలు పాడలేదు, విశ్వాసాలు వెనకబడిపోయావు. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో నీకున్న ఒకే ఒక్క ధ్యేయం ఎలా ఉంది? అది దేవుడి మీద ఆధారపడి ఉందా? అది దేవుడే లక్ష్యంగా ఉందా? లేదా ఈ రోగాలతో ఎక్కడ చచ్చిపోతానా, ఈ బాధలతో, ఈ రోగంతో నాకు కూడా వచ్చేసి నేనేమైపోతానా, నా ఇరుగు పొరుగు వారు చాలామంది పోయారు, నేనెప్పుడు పోతానా అనేటువంటి సందిగ్ధంలో, అట్టి అనుమానంతో, అంత బాధతో నువ్వు కుమిలిపోతూ ఉంటే నువ్వు అట్టానే పోతావు. దేవుని యందలి నిరీక్షణతో, విశ్వాసముతో మందిరం తెరిచినా తెరవకపోయినా, మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, అటు విశ్వాసము నీలో గనక ఉంటే ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ కీడు నీ గుడారము నిన్ను, నీ బిడలని తాకకుండా నా ప్రభువే నిన్ను కాపాడుదురుగాక. ఆమేన్. ఆ రీతిగా మందిరం తెరిచినా తెరవకపోయినా, నువ్వు అక్కడికి వెళ్ళి పాడిందే పాట పాడినా పాడకపోయినా, చదివిందే వాక్యం చదివినా చదవకపోయినా, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ప్రభు మందిరాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ప్రభు మందిరం ఏర్పరచుకోవాలి. చక్కగా నీ బిడ్డలను కూర్చోబెట్టుకో, ప్రార్థన చేయి, వాక్యం చదువు, 2 పాటలు పాడుకోండి, వాక్యాన్ని ఆచరించండి, వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, ప్రార్థన చేయండి. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా నా ప్రభువే నీ గృహం చుట్టూ కంచె వేసి నిన్ను కాపాడుదురుగాక. ఆ విశ్వాసం ఉండాలి. మందిరానికి వెళ్తేనే ప్రార్థన కాదు, చర్చికి వెళ్తేనే ప్రార్థన కాదు. నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే ప్రభు మందిరం, ప్రభు మందసం నీతో ఉంది. అది గమనించాలి. నీ దేహమే దేవుని ఆలయం గనుక దేవుడు నీతో ఉన్నారు, నీలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించి ఆకాశమందున్న ప్రభువుకి నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రతి ప్రార్థనని ప్రభువే ఆలకించునుగాక. ఆమేన్. చివరిగా మరి ఒక వాక్యాన్ని చూసి మనం ఈ యొక్క ధ్యానాన్ని ముగిద్దాం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని గమనించినప్పుడు, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. దిగినవాడు, ఆరోహణమైన వాడు, వీడిరువురు ఇక్కడ ఒక్కటే. మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ రాశారు. ఏమని రాశారు? ఆయన ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చారో మరలా అక్కడికే ఆరోహణమై వెళ్ళిపోయారు. పరలోక రాజ్యములో నుండి ఆయన దిగి వచ్చారు, మరలా అక్కడికే ఆయన వెళ్ళిపోయారు. ఆ రాజ్యం ఎక్కడుందని మనం గమనించాలి. అదిగో అక్కడ ఆ ఆకాశము చివరిన ఆయన సింహాసనము కలిగి ఉన్నారు అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి ప్రియులారా. ఆకాశము దేవుని సింహాసనం. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, ఆకాశములో నుండి నా ప్రభువు చూస్తూ ఉన్నారు, ఆకాశములో నుండి నా ప్రభువు వింటూ ఉన్నారు. జాగ్రత్త వహించి నువ్వు జీవించినప్పుడు ప్రభువే నిన్ను కాపాడుదురుగాక, ప్రభువే నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించుదురుగాక, ప్రభువే నిన్ను సమస్తమైన కీడు, దుర్నీతి, కల్మషము నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి దురాత్మ సమూహము శక్తి నుండి ప్రభువే నిన్ను కాపాడి విడుదల చేసి విమోచించునుగాక. ఆమేన్. అట్టి ధన్యతని నువ్వు, నేను, మనందరం కలిగి ఉండి ప్రభు సన్నిధుల ముందు కొనసాగిపోయినప్పుడు దేవుడే మనల్ని ఏ కీడు మన గుడారము సమీపించకుండా, ఏ తెగులు మన గుడారము సమీపించకుండా, ఎంతటి తెగులు దేశంలో ఉన్న నానాటికి ప్రభు కృపే మనల్ని సజీవులుగా ఉంచి నడిపిస్తుంది. అట్టి కృపని మనం వాక్యాన్ని ధ్యానించటం ద్వారా
మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లోనే మన గృహంలోనే దేవుని మందిరాన్ని, దేవుని మందస్సాన్ని మనం కలిగి ఉండి ముందు కొనసాగిపోవటానికి, అట్టి కృపకి పాత్రులుగా మనం మార్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆ తదుపరి మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశములో నుండి ప్రభువు మనల్ని చూస్తూ ఉన్నారు. ఆకాశములో నుండి ప్రభువు మనల్ని చూస్తూ ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడటం లేదులే, నా మాటలు ఎవరికి వినపడవులే, నేను అలా అయినా ఉండొచ్చులే అని. కానీ మనం గమనించాల్సింది, మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఆకాశములో నుండి ప్రభువు మనల్ని చూస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? ఆకాశము వైపుకి నీ హస్తాలను చాపి, ఆకాశము వైపుకు నీ హస్తాలను చాపి ప్రభు సన్నిధిలో నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే మోకరించి నాతో ప్రార్థనలో ఏకీభవించు. ఇప్పుడే దేవుడు నీకు కలిగిన సమస్త అనారోగ్యాన్ని ఆయన కొట్టివేయబోతా ఉన్నారు. ఇప్పుడే నీకు కలిగిన ప్రతి శ్రమ నుండి ప్రభు విడుదల చేయబోతా ఉన్నారు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే మోకరించి నీ చేతులని ఆకాశము వైపుకి చాపు. ప్రభు ఆయన హస్తాలను నీకు అందిస్తూ ఉన్నారు. నీ చేతులతో ప్రభు హస్తాలను పట్టుకో. నీ చేతులతో ప్రభు హస్తాలని పట్టుకొని అడుగు, ప్రభువా, తెలుసో తెలియకో నీకు విరుద్ధమైనటువంటి కార్యాలు చేశాను. నా దోషములు, నా తప్పిదములు, నా పాపములు నీకు నాకు అడ్డుగా ఉన్నాయేమో, దయతో మన్నించండి. ఇక మీదటనైనా నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతాను అని ప్రభువును వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సిల్లక సాగిపోదును సియోను మార్గములో, స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో, స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. గ్లోరీ. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము
అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. ఓ స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అందరూ స్వరమెత్తి పాడుచు ప్రభుని ఆరాధన చేద్దాం. శక్తికి మిల్చిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మిల్చిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమయ్యను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింప చేసెదవు. లోకమంతయు దూరమైనను దేహమంతయు ధూళి అయినను జీవింప చేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. వెకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా. పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే
అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతం నీవేనయ్యా. గ్లోరీ. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. పాడదాం అందరం. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కంబనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతం నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను. గ్లోరీ. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. ఓ స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధనా. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా.
దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చూపిన ప్రేమకు, నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు నీకే వందనం. నీకే వందనం. నీకే వందనం. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. ఆరాధించెద నిన్నే. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా ఆరాధ్య దైవమా, మా జీవితాలను వెలిగించువాడా, నీకే స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఈ ఆరాధన అంతటిలో నీ కృపతో, నీ ఆత్మతో ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మని మా మధ్యలో కుమ్మరించి మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. నిండుగా ప్రభువా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సన్నిధిని చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. పునరుత్థానపు దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా ప్రభువా ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. ఇదిగో నాయన, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమన్నారు. ఈ చెడు దినాల్లో మేమందరూ నివాసం చేస్తూ ఉన్నాం. నీ కాపుదల, నీ భద్రత, నీ రక్త కంచ, నీ వాగ్దాన కంచ మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ అయ్యా, ఇదిగో నాయన, సంఘాల చుట్టూ, సంఘస్థుల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, సంఘ కాపురుల చుట్టూ ప్రభువా ప్రతి గుడారము చుట్టూ నాయన నీ బిడ్డలకి నాయన నీ కాపుదల దయచేసి నీ సంరక్షణ మీరు అనుగ్రహించండి. నీ కృపతో ప్రతి బిడ్డకి నాయన మీరు తోడై ఉండి నీ ఆత్మతో సంధించి నీ కృపతో బలపరిచి ప్రతి ఒక్కరిని ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరిచి సంపూర్ణ స్వస్థతలు, ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఎందరైతే ఈ వ్యాధి బారిన పడి ప్రభువా అయ్యా మరి అనేక మంది వారి యొక్క అయ్యా ఆసుపత్రి పడకల మీద
అనారోగ్యంతో ఆక్సిజన్ లేక అల్లాడిపోతూ ఉన్నారు, బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ కృపతో నీ కృపతో నీ కృపతో ప్రతి బిడ్డను మీరు బాగు చేసి వారి గాయములను మీరు మాన్పి విన్న వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీ కృప చూపించి ప్రతి బిడ్డని ప్రభా నీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని, ఈ ఆరాధన అంతటి ద్వారా కేవలం మీరు మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రియ ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి ప్రభు కృపకి పాత్రులుగా చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. కార్యక్రమాన్ని వీక్షించండి, దైవ ఆశీస్సులు పొందుకోండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.